రేయ్ నువ్వు మరీ అంత డల్లు కొట్టేకరా బాబు. డబ్బు దొబ్బెట్టి దాన్ని ఏం చేయలేదని మాకు బాధగానే ఉంది. ఛా, నేను బాధపడుతుంది దాని గురించి కాదు. ఓ ఆ లైఫ్ స్టైల్ గురించా? చంపేసావు కదరా బాబు, మా గురించి తెలిసి ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నాం. అది కాదు, దాన్ని ఎలాగైనా కలవాలరా. లోకల్ అయితే ఈజీగా పట్టుకోవచ్చులేరా. ఎలా? అటు చూడు, వాడంత సీరియస్ గా ఆలోచిస్తూ దమ్ము కొడుతున్నాడంటే ఖచ్చితంగా మనకేదో మంచి ఐడియా ఇస్తాడనిపిస్తుంది. ఏడ్చాడు. ఉన్న ఒక్క సిగరెట్ మనం ఎక్కడ షేర్ అడుగుతామని గబగబా పీకేస్తున్నాడు. ఎస్ కరెక్ట్. కానీ ఆ అమ్మాయిని పట్టుకోవడానికి కూడా నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను. బాబు త్వరగా ఎవరా బాబు, చచ్చిని పొట్ల పుడతా. పేపర్ లో ఆ అమ్మాయి ఫోటో వేయిస్తాం. వేస్తే పైన ప్రథమ వర్ధంతి అని రాయిస్తాం. రాయిస్తే కింద నీ అడ్రస్ ఇస్తాం. ఇస్తే అప్పుడు ఆ అమ్మాయి మన కోపంతో తిట్టడానికి వస్తుందిగా, అప్పుడు అడ్రస్ అడిగి తీసుకుందాం. మరి ఫోటో తను రాగానే కచక్ తీసేద్దాం. ఆహా సూపర్ ఐడియా రా. అరే రే, వద్దు, 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 వద్దు. ఇది నచ్చకపోతే ఇంకోటి వదులుతా. మీరెవరు ఏమీ వదలొద్దు, నేనే ఒక ఐడియా చెప్తా. 4 బైకులు తీసుకుని 4 sides కి వెళ్ళి వెతుకుదాం. స్టాప్ 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 స్టాప్. లైసెన్స్ ఉందమ్మా? ఇదిగో. ఈ లైసెన్స్ కాదమ్మా, డ్రైవింగ్ లైసెన్స్. అదే ఉంది. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి సార్, పండగ మామూలా? కాదు, పోలీస్ మామూలే. లైసెన్స్ ఉందమ్మా? లేదమ్మా. సి బుక్? లేదు. ఇన్సూరెన్స్? అదేంటి అంటే? ఇవేమీ లేకుండా బండి ఎలా నడుపుతున్నావమ్మా? ఇలా. హలో హలో హలో, కంట్రోల్ రూమ్. అదేంట్రా నడిచొస్తున్నావు? ఈ బైక్ ఏమైంది? ఓ పోలీస్కి జరికిచ్చాను, వాడు వైర్లెస్ లో మెసేజ్ ఇచ్చాడు అంతే. సిటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అంతా చేసి మరి పట్టుకొని లాక్కుపోయారు బైకు, మనం వాక్కు. ఏడ్చినట్టే ఉంది. సరేరా. హలో. అరే ఆర్యన్, నీ లైఫ్ స్టైల్ ని చూశాను రా. ఎక్కడా? ఇక్కడే స్వప్న రెస్టారెంట్ లో ఉప్పా పెసరట్టు తింటుంది. అయితే నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. నువ్వు ఎక్కడున్నావు? బంజారా హిల్స్ లో. నువ్వు ఇక్కడికి రావాలంటే ట్రాఫిక్ లో మినిమం 45 minutes పడుతుంది. అప్పటికి తను వెళ్ళిపోవచ్చురా. ఏదో చేసి ఆపరా. ఎలా ఆపనరా? తన దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఉంది. అయితే బ్యాగ్ కొట్టేసి పారిపో. ఎందుకు? దొరికిపోవడానికి. నేను పట్టుకుని 4 పీకి పోలీసులను పిలిచేసరికి ఎంత లేదైనా గంట పడుతుంది. ఈ లోపల వచ్చేస్తాను. మా ఫాదరే ఎంత గొప్ప ఐడియా ఇచ్చావరా. నేను ఏదో ఒకటి చేసి ఆపుతానులే గానీ నువ్వు త్వరగా రా. ఓకే, త్వరగా పదరా. కమాన్. షిట్, దీనికి ఇప్పుడు వచ్చింది రోగం. రేయ్, పెట్రోల్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా? ఐడియా, నీ ఫోన్ ఇటీ. హలో, అంబులెన్స్. గుండె పట్టుకో. రైట్ సైడ్ కదరా నీ అవ్వ, లెఫ్ట్ సైడ్. సారీ, టెన్షన్ కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వేనా ఫోన్ చేసింది? అవునండి. గున్నేనులా గుండ్రం గున్నావు, నీకే రోగం. పేషెంట్ నేను కాదండి, వీడు. అబ్బా, ఇతను పేషెంట్. అనకాపల్లి బెల్లం కడ్డీలా శుభ్రంగా ఉన్నాడు కదయ్యా, ఏంటి రోగం? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్? చిన్నోడైతే హార్ట్ ఉండదా? త్వరగా సప్న రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, రండి. హార్ట్ అటాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ రెస్టారెంట్కి ఎందుకమ్మా? టిఫిన్ చేసి వెళ్దామని మా ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉందయ్యా. ఏ డాక్టర్ ప్రాక్టీస్ బాగోలేక సైడ్ బిజినెస్ గా రెస్టారెంట్ పెట్టిందా? ఏ నువ్వు పరమేశ్వర్ ఈ పాన్ షాప్ పెట్టుకుంటావా? సార్ టైం లేదు సార్, వెళ్తూ మాట్లాడుకుందాం. నువ్వు రారా, పదండి సార్, రండి సార్. అదేంటి మేము ఎక్కించుకున్నాను ఎక్కేసాడు, పైగా హార్ట్ అటాక్ పేషెంట్, అలా పరిగెత్తకూడదే. అటాక్ హార్ట్ కానీ కాళ్ళకు కాదుగా. కరెక్ట్, పదండి. ఈయనెవరండి బాబు? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అలా పరిగెత్తకూడదే. తన ప్రాణం తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని వాడి టెన్షన్. ఏదిరా? అదిగో. హాయ్. సారీ డార్లింగ్, ట్రాఫిక్ లో కాస్త లేట్ అయింది. ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి
అలా పిచ్చిపులు చూస్తున్నావు? కొంప తీసి చూపే అంతా. చూడు మిస్టర్, చూశాను మిస్టర్. వీడెవడు బాగున్నాడు? ఫాదర్, ఏ చర్చ్కి? చర్చ్ ఫాదర్ కాదు, మా ఫాదర్. ఓ, అందుకే నేను ఎవరో తెలియని నటిస్తున్నావా? హాయ్ అంకుల్. ఎవరు నువ్వు? నే వాట్ డార్లింగ్, మన గురించి ఇంకా మీ నాన్న చెప్పలేదా? ఇలా ఎన్నాలని దాస్తావు? ఇవాళ కాకపోయినా రేపైనా చెప్పాలిగా, చెప్పేద్దాం. ప్రియా, ఎవరితను? నాకు తెలీదు డాడీ. ప్రియా, నేను తెలీదా? దారుణం, దగా, మోసం, చీటింగ్. 3 ఏళ్ళ నుంచి రోజు 3 గంటలు చొప్పున ప్రేమించుకుంటున్నావు. ప్రేమించుకుంటున్నారా? అవును అంకుల్. ఆ, చూసారా అంకుల్, చెప్పొద్దని ఎలా గిల్లిందో? నేను గిల్లేనా? మరి మీరు గిల్లారు అంకుల్? లేదే. అయితే నువ్వే గిల్లావు. మీ గురించి నాకు ముందే చెప్పింది. మా నాన్న కొంచెం స్ట్రిక్ట్. మన ప్రేమ విషయం సడన్ గా చెప్తే షాక్ అవుతారు. నువ్వు ఎప్పుడైనా మా నాన్న ముందు కనిపిస్తే నువ్వు ఎవరో తెలియనట్టు నటిస్తా అని. మిమ్మల్ని చూస్తుంటే చాలా జెంటిల్మెన్ లా కనిపిస్తున్నారు. అందుకే దాచకుండా నిజం చెప్పేస్తున్నాను. గుడ్. డాడీ, చూడు, ఇంకెప్పుడు జోక్ అయినా నువ్వెవరు, నీకు నాకు ఏంటి సంబంధం అని మాట్లాడుకు. నేను తట్టుకోలేను. చూడండి అంకుల్, మా ప్రేమ ఇండియా కాశ్మీర్లా విడతీయలేంది. వాజ్పేయి గారిలా మమ్మల్ని కలపాలని చూస్తారో, ముషరఫ్లా విడతీయాలని చూస్తారో మీ ఇష్టం. ఉంటానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆంటీని అడిగేని చెప్పండి. ఉంటానే. రేపు యాస్టీస్కి 10:30కి మా లవ్ స్పాట్లో కలుసుకుందాం. ఓకే, బాయ్. ప్రియా, ఏమిటిది? డాడీ, నిజంగా అతను ఎవరో తెలీదు. మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? వయసు వచ్చిన పిల్లలు ఒకే ఒక విషయంలో అబద్ధం చెప్తారు, అది ప్రేమ విషయం. ప్రేమలో పడ్డాడు రోయ్, వీడిలో ప్రేమ పుట్టిందంటరో. హాయి అంటాడేందిరో, చూడరా లవ్వులో హాయేందిరో. ఇష్క్ ఇష్క్ లవ్ లవ్, ప్రేమ ప్రేమ, కాదల్ కాదల్. మొదటి చూపుకు కుదురు కరువు, కుదురు కరువై గుబులు పెరుగు, గుబులు పెరిగి ప్రేమ మొదలు, మనసు మొత్తం హాయి మెదులు. అబ్బాయి తీరే మారగా, అమ్మాయి వల్లే కొత్తగా, ఎచ్చక ఉండేవాడుగా జల్లైపోయాడే మీరా. బంగారం లాంటి వాడికి బజ్జున్న నిద్దురలేక, చుట్టూ మేమున్నా గాని లేనట్టే ఉంటున్నాడు. ప్రేమింత పని చేస్తుందా, మావాణ్ణి మా కాకుండా చేస్తుందా? చెయ్యరా లవ్వు, నువ్వు చెయ్యరా లవ్వు, లోకమంతా లవ్వు. చెయ్యరా లవ్వు, నువ్వు చెయ్యరా లవ్వు, లోకమంతా లవ్వు, లోకమంతా లవ్వు. ఆకలే అసలు దరికి రాలేదు, వివరమే తెలుపరా. చెరియ తలపుల్తో మనసు నిండాగా ఆగలింగలరా. గతములోన మరి నా కూడా అనుభవం నాయనా. నీకోసం నేనున్నానంటూ నీ కడదాకా వచ్చేదే ప్రేమ. నిజమా? మా జంటను చూడండ్రా బాబు, మరి మా లవ్వుకు 60 ఏళ్ళంట. అంచేత మనసంతా ప్రేమ నింపుకోండి, లేకుంటే లైఫ్ అంతా బోరే, ఇది నిజం. మొదటి చూపుకు కుదురు కరువు, కుదురు కరువై గుబులు పెరుగు, గుబులు పెరిగి మనసు మొత్తం హాయి మెదులు. బంగారం లాంటి వాడికి బజ్జున్న నిద్దురలేక, ప్రేమింత పని చేస్తుందా, మావాణ్ణి మా కాకుండా చేస్తుందా?
తినుచు ప్రేమనే కొలుచు పాటలు ఎన్నాళ్ళురా ప్రేమలో గెలుపు ప్రేమతో మలుపు ప్రేమతో బ్రతకరా ప్రేమనే వరము పొందకపోతే వయసు దండగేరా ప్రేమించే మనసే లేకున్నా మాదంతా హ్యాపీ లైఫేగా ఏ తోడు లేని మీదంతా ఏ మాత్రం లైఫే కాదంతా లవర్ అంటూ ఒకరుంటే నువ్వు కింగ్ భాయ్ లవ్ అంటూ లేకుంటే బెస్ట్ తెలుసుకో